కాలంలో మనం క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఇలా కోల్పోయిన ఆదాయంలో అధ్యక్ష సొంత పన్నుల రాబడి ఉంది, అలాగే కేంద్ర పన్నులలో రావాల్సిన వాటా కూడా రెండు కూడా ఉంది అధ్యక్ష. ఆదాయాలు కోల్పోవడం, ఖర్చుల భారం పెరగటం, తద్వారా అప్పులు పెరగటం, ఇవన్నీ కూడా ఒక గొలుసు కట్టగా ప్రపంచంలోని దాదాపు అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదిపేయడం కూడా మనం అంతా కూడా గమనించాం. దీనివల్ల ఏం జరిగింది అని అంటే అధ్యక్ష, దీని ఇంపాక్ట్ ఆఫ్ దిస్ ఇస్ ఆదాయాలు కోల్పోవడం, ఖర్చులు పెరగడం. ఈ రెండిటి వల్ల ఏం జరిగింది అని అంటే ఏం జరిగిందనంటే దేశమే కాదు అధ్యక్ష, ఇతర దేశాలు కూడా, ఇంక్లూడింగ్ అవర్ కంట్రీ, ఇంక్లూడింగ్ ఎవ్రీ స్టేట్, ఇంక్లూడింగ్ కంట్రీ, ఇంక్లూడింగ్ దేశాలు కూడా, అందరూ కూడా అప్పులు పెరగటం, ఇవన్నీ కూడా ఒక గొలుసు కట్టుగా ప్రపంచంలోని దాదాపు అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదిపేయటం కూడా మనం అంతా చూసాం. మన దేశంలో కూడా చాలా రాష్ట్రాలు, మన రాష్ట్రం గురించి తర్వాత చెప్తాను ఎంత మెరుగ్గా మనం చేశామన్నది. బట్ దీని కారణం, దీని రామిఫికేషన్స్ ఏమిటి అని అంటే ఆదాయాలు కోల్పోవడం, ఖర్చులు పెరగటం, తద్వారా అప్పులు పెరగటం, ఇవన్నీ కూడా ఒక గొలుసు కట్టుగా ప్రపంచంలోని దేశమే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాల పరిస్థితి కూడా అదే అయింది. అలాంటి పరిస్థితుల్లో అధ్యక్ష కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన గుణాంకాలు కూడా ఒకసారి మనమంతా కూడా గమనికలో తీసుకుంటే, కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష 2013-14లో అధ్యక్ష వాళ్ళకు సంబంధించిన డెట్ టు జీడిపి రేషియో, అంటే వాళ్ళకు సంబంధించిన డెట్ టు జీడిపి రేషియో 2013-14లో అది 50% ఉంటే అధ్యక్ష, వారు అనుసరించిన విధానాల వల్ల దాన్ని 2018-19 సంవత్సరానికి వచ్చేసరికి డెట్ టు జీడిపి రేషియోను తగ్గించగలిగారు. 50% 2013-14 ఉంటే 48% దాన్ని తీసుకొని రాగలిగారు, రకరకాల పద్ధతుల్లోనూ రకరకాల ఫిస్కల్ డిసిప్లినరీ మెజర్స్ తీసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ. కానీ ఎప్పుడైతే ఈ కోవిడ్ వచ్చిందో అప్పుడు నువ్వు గమనించినట్టయితే అధ్యక్ష 2019-20 మీరు ఒకసారి గమనించినట్టయితే చూస్తే ఏకంగా 2019-20 48 కాస్త 58 నుంచి 61% ఏకంగా డెట్ టు జీడిపి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పెరుగుదల కనిపిస్తూ ఉంది. అంటే ఏకంగా డెట్ టు జీడిపి ఏకంగా 48% నుంచి ఏకంగా 61% పోయి ఇవాళటికి కూడా 2023-24లో కూడా 57%లో అది ఈ రోజుకి కూడా ప్రయాణం కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఇక రెండో అంశం అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే పన్నుల వాటా కూడా ఒకసారి గమనించినట్టయితే అధ్యక్ష, స్లైడ్ నెంబర్ 3 కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే పన్నుల వాటా కూడా గమనించినట్టయితే అధ్యక్ష, ఇది కూడా కొన్ని బాధను కలిగించే అంశం మనకు కనిపిస్తుంది అధ్యక్ష. 2015 నుంచి 2019 మధ్యలో గమనించినట్లయితే అధ్యక్ష, కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సు 42% రాష్ట్రాలకు కేంద్ర పన్నుల వాటా కింద ఇవ్వాలి అని చెప్పి సిఫార్సు చేస్తే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆ పీరియడ్లో అధ్యక్ష 35% మేరకు ఇచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారికి కనీసం ఆ మేర కన్నా కూడా బెనిఫిట్ వచ్చింది. అంటే డెవల్యూషన్స్, కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా ఆర్థిక సంఘం సిఫార్సు 42% చేసినప్పటికీ కూడా కనీసం 35% అన్న వాళ్ళు ఇచ్చినారు. వాస్తవం ఏమిటనంటే ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఏదైతే 42% చేసినారో ఆ చేసినది రాష్ట్రానికి మొత్తంగా 42% ఇస్తే ఏ రాష్ట్రమైనా కూడా సంతోషపడుతుంది. ఎందుకనంటే అది సిఫార్సు, దట్ ఈస్ వాట్ ఆర్థిక సంఘం సిఫార్సు. అయితే కేంద్రం అధ్యక్ష రాను సెస్సులని, సర్ఛార్జులని ఇటువంటివన్నీ వేయడం వల్ల ఈ సెస్సులు, ఈ సర్ఛార్జులు ఇవన్నీ కూడా ఈ ట్యాక్స్ డెవల్యూషన్ బ్రాకెట్లోకి రావు. అది నేరుగా వాళ్ళే తీసుకోవడం జరుగుతుంది 100% దాంట్లో వచ్చిన ఆదాయం. కాబట్టి రాష్ట్రాలకు వచ్చే ఆదాయాలు తగ్గుతా వస్తూ ఉన్నాయి. అదే ఒకసారి గమనిస్తే అధ్యక్ష 13th ఫైనాన్స్ కమిషన్ పీరియడ్లో కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సు 32% చేస్తే అప్పట్లో
28% రాష్ట్రాలకు ఇచ్చే పరిస్థితి. అదే 14th ఫైనాన్స్ కమిషన్ 14వ ఆర్థిక సంఘం సిఫార్సు 42% చేస్తే కనీసం దాంట్లో 35% అన్నా కానీ కనీసం రాష్ట్రాలకు ఇచ్చే పరిస్థితి. కానీ మన దగ్గరికి వచ్చేసరికి అధ్యక్ష 15వ ఆర్థిక సంఘం సిఫార్సు 41% అన్నా కనీసం రాష్ట్రాలకు ఇవ్వండి అని చెప్పి సిఫార్సు చేస్తే మన కర్మ కొద్దీ 31.5% మాత్రమే కేంద్రం డెవల్యూషన్స్ నుంచి రాష్ట్రాలకు ఇస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అంటే అధ్యక్ష దాని అర్థం ఏమిటంటే అధ్యక్ష గతంలో చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో కనీసం 35% అన్నా వచ్చే డెవల్యూషన్స్ మన దగ్గరికి వచ్చేసరికి అది 31.5% పడిపోయింది. అంటే 35 నుంచి 1.5% పడిపోవడం అంటే 10% డ్రాప్. అంటే ఆ డెవల్యూషన్స్లో కూడా మనకు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో డెవల్యూషన్స్ ఎంతైతే వచ్చినాయో ఆ డెవల్యూషన్స్ కూడా మనకు రాని పరిస్థితిలో రాష్ట్రాన్ని మనం నడపవలసిన క్లిష్టమైన పరిస్థితులు నడపవలసిన పరిస్థితులు మనం నడిపాము అని చెప్పడానికి చూపిస్తూ ఉన్న డేటా అధ్యక్ష. అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష